హాయ్ అండి. శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టే 3 నైవేద్యాలు నేను చేశాను ఈరోజు. అవి ఎలా చేయాలో ఒక కప్పులో రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని ఒక కప్పు రైస్కి 4 కప్స్ వాటర్ పెట్టి రైస్ కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు, ఈ పోపుని ఒక కప్పు పెరుగులో కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక రైస్ చేసుకున్నాం కదా, ఆ రైస్లో కలిపి కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. దద్దోజనం రెడీ అయిపోయింది. లాస్ట్లో గార్నిషింగ్ కోసము దానిమ్మ గింజలు వేసుకోవాలి. దానిమ్మ గింజలతో పైన గార్నిష్ చేసుకోవాలి. ఒక నైవేద్యం రెడీ అయిపోయింది. మినప్పప్పు ముందు రోజు నానబెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టియాలి. అందులో కొంచెం తినే సోడా వేసుకోవాలి, చిటికెడు సరిపోతుంది. ఆ తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టి పిండి రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని వేడయిన తర్వాత వాటర్లో చెయ్యి డిప్ చేసుకుంటూ తీసుకుంటే పిండి మనకి చేతికి అతుక్కుపోదు. ఇలా మధ్యలో చిన్న హోల్ పెడుతూ వడలు వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా హోల్ చేసుకొని వేసుకోవాలి. నీళ్ళలో కొంచెం డిప్ చేయడం వల్ల పిండి హ్యాండ్కి అతుక్కోకుండా ఈజీగా ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. వడలు రెడీ అయిపోయాయి. అమ్మవారికి పెట్టే రెండో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మూడో నైవేద్యం చూద్దాము. ఒక ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసి అందులో పెసరపప్పు 2 స్పూన్స్ సరిపోతుంది. దాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ మారింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో 1 కప్పు రైస్ని కడిగి ఆ ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ వేయాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పు రైస్లో వేసి స్టీమ్ చేసుకోవాలి. కొంచెం క్వాంటిటీ ఉంది కాబట్టి నేను ఇలా స్టీమ్ చేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకున్న వాళ్ళు కుక్కర్లో వేస్తే 2 విజిల్స్లో
ఉడికిపోతుంది, రైస్ మంచిగా కూడా అవుతుంది. కుక్కర్లో ట్రై చేస్తే ఇంకా బాగా వస్తుంది. నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఇలా స్టీమ్ చేశాను. రైస్ ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు 1/2 కప్పు బెల్లము, 1/2 కప్పు షుగరు 2 వేసుకొని అవి కరిగే వరకు పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా పెడితే సరిపోతుంది. ఆ తర్వాత అందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నెయ్యిలో వేయించిన కాజు, బాదాం, కిష్మిష్ ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు, బాదాం వేశాను. మూడో నైవేద్యం కూడా రెడీ అయిపోయింది, చక్కెర పొంగలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన 3 నైవేద్యాలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.